వెళ్ళారా కావ్య? వచ్చేమమ్మా. ఇక్కడ ఇల్లెక్కడో పైనుందమ్మా. అవన్నీ నీకెందుకే, బావ చూసుకుంటాడని చెప్పానా? చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయమ్మా. ముందు పిచ్చిదాంట్లా మాట్లాడడం ఆపేసి బావ ఎలా చెప్తే అలా విను. బావా, నీకేమైనా కళ్ళకలుకుందా? లేదు. ఏం మరి ఎందుకలా చూస్తున్నావు? ఇది రొమాంటిక్ లుక్. అంటే ఏంటి బావా? అంటే నీకు రొమాన్స్ అంటే ఏంటో తెలీదా? తెలియదు బావా. ముందు ఇంత అందం పెట్టుకొని అందుకు నేను పసిపిల్లల్లో ఉన్నానే. బావ ఎలా చెప్తే అలా విను. బావా, పాలు తాగుతావా? వెళ్ళి కాఫీ తీసుకురాపో. మా అమ్మ నాకు కాఫీ చేయడం నేర్పించలేదు బావా. ఓ, నేర్పించలేదా? పోన్లే, హాట్ వాటర్ అని తీసుకురా వెళ్ళు. హాట్ వాటరా? అదెలా చేయాలి? అది కూడా తెలీదా? మరి నన్నెందుకు చేసుకున్నావు పెళ్లి? మా అమ్మకు చెప్తా. ఏం ఆలోచించావు? దేని గురించి? మై లవ్. రాకేష్, నీకు ఆల్రెడీ చెప్పాను నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. సో వాట్? నాకు పెళ్లి కూడా అయింది ఒక్కసారి. అయితే చిల్ బేబే. ఎవరు? నేను బావని. బావా, ఈ వాయిస్ కాదే. మీరెవరో నాకు తెలీదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. సిటీలో వాళ్ళంతా ఇంతే, రాత్రులు ఇళ్లలో పడుకోరు. అమ్మో, దొంగ 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 దొంగ. కావ్య, కావ్య. కాపాడు బావా, దొంగ కావ్య, దొంగ కావ్య, దొంగ. బావ అయ్యో, నేనే, దొంగ. నేనే బావా, బావను, ఇక్కడ దొంగని ఉన్నాడు కాదు కావ్య. బావా, దొంగ, కావ్య, దొంగ. నేనే బావను. చెప్పొచ్చుగా బావా, ఇలా చచ్చేలా కొట్టాలా? నేను కుక్కలా మొరుగుతుంటే నువ్వు దొంగ దొంగని అనుస్తూనే ఉన్నావు. అయితే మాత్రం కొడతావా? హే, సారీ కావ్య, సారీ. అయినా నైట్ రాకుండా ఎక్కడికి వెళ్ళావు బావా? నేనెక్కడికి వెళ్ళాను? సూపర్ పెళ్ళం. రాత్రంతా మస్టో ఫ్యామిలీకి నాకు రక్తాలు చిందింత యుద్ధం జరిగింది. నా బ్లడ్ వీక్ గా ఉందని నా రక్తాన్ని చాలాసార్లు చిందించా. ఏమైంది బావా? అన్నిసార్లు తలుపుకుంటే తీయలేదు, పైగా పోలీసులు కాల్ చేస్తా అంటావు. ఓ, అది నువ్వేనా? నేను ఎవరో దొంగడు అనుకున్నా బావా. అయితే ఫోన్ చేయొచ్చుగా. నువ్వే చేయొచ్చు కదా. ఎక్కడా? ఆ జియో రీఛార్జ్ పెంచేస్తుంటే బ్యాలెన్స్ అయిపోయింది. సరే గాని నీకోసం వెన్నీళ్ళు పెట్టాలో నేర్చుకున్నాను, రా. అదే నువ్వు ఒలింపిక్సా గోల్డ్ మెడల్ కొట్టినంత ఫీల్ అయిపోతున్నావు. నాకు దానికన్నా ఎక్కువే. అర్జెంట్ వర్క్ ఉన్న టైంలో లేట్ అవుతుంది. ఈ సైకో రాకేష్ ఏమంటాడు ఏమో. వీడేంటి ఏదో పక్కనే ఉండి విన్నట్టు కాల్ చేస్తున్నాడు. బ్రో ఎక్కడున్నా? రోడ్డుపై నుంచి ఆఫీస్కి నడుచుకుంటూ పోతున్నా. అదే బ్రో, ఎక్కడున్నావు? అరే చెప్పా కదా బ్రో. ఎక్కడ బ్రో? ఇంకా చెప్పనే లేదు మీరు. వీడేంది పాయింట్ చేసి మరి అడుగుతున్నాడు. బ్రో, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్. అవునా బ్రో? నువ్వు అలా వెనక్కి తిరిగితే నేను మాదాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరున్నా. వస్తే కలిసి వెళ్దాం బ్రో. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్. ఏదో వర్క్ టెన్షన్లో మర్చిపోయాను బ్రో. అంటే ఏంటి బ్రో అంత టెన్షన్ పెడుతున్నావా మేము? అలా ఏం లేదులే రాకేష్ గారు. బ్రో, ఐ యామ్ బ్రో, యు ఆర్ బ్రో, కాల్ మీ బ్రో. బ్రో ఓకే ఓకే రాకేష్ బ్రో. ఓకే చిల్ బ్రో. నవీన్ బ్రో కాల్ చేశాడా? లే, 1 సెకండ్. చెప్పా. నేను ఈరోజు ఆఫీస్కి లేట్గా వస్తాను. వై? నైట్ మొత్తం నిద్ర లేదు. ఏంటి నిద్ర లేదా? ఆ రాకేష్ గారికి చెప్పు. ఓకే బా. ఏంటి బ్రో, మన ఎంకరేజ్మెంట్ బాగా వర్కౌట్ అయినట్టుంది. నాకేం తెలీదు బ్రో. నీకు అన్ని తెలుసు బ్రో. ఐ ఆమ్ ద మేనేజర్, నేనే ముందెళ్ళాలి. ఏంటి బ్రో డల్గా ఉన్నావు? కళ్ళేంటో ఎర్రగా ఉన్నాయి. నిన్న మేము అన్నామని చెప్పేసి ఉప్పొంగిపోయావా ఏంటి? అబ్బో, అది అలా ఎలా ఒప్పంగ్లా. నైట్ నేను కంగ్రాట్స్ బ్రో. ఆ కంగ్రాట్స్ తీసి నీకు బ్రో
అదే నీ నోట్లో పెట్టుకో. మేడం వంట బాగా చేస్తారంట. తొక్కి పెట్టి నారదీస్తుంది. అవునా? మరి మీ మేడం చెఫ్లా చేస్తుంది. ఎలా బ్రో? వెరీ టాలెంటెడ్ బ్రో. మరి అమెరికాలో ఉండాల్సిందా అని తీసుకొచ్చిన అపార్ట్మెంట్ లో బంధించా. టేస్ట్ ఎలా ఉంటది? పారడైజ్ లో ఉంటుందా? హే గూగుల్, ఇలా వచ్చిందంటే కూర ఏదో మా ఫ్రెండ్ చెప్పింది అనేసి నేను అడుగుతుంటే ఎలా వచ్చింది? హా నీ మొహంలా వచ్చింది. నా ముఖం నీ ముఖం కంటే చాలా బాగుంటుంది. కూర చెప్పలేవు గాని నన్నే బాలేనంటావా? నువ్వు వద్దు ఏమొద్దు, పడి పడి పడి. బ్రో నన్ను ఒక రోజు తీసుకెళ్ళి బ్రో. మేడం వంట తినాలని కుతూహలంగా ఉంది. వద్దు బ్రో, కంట్రోల్ చేసుకో, తింటే సస్తావు. నేనున్నానని గుర్తించండి బ్రో. మూవీకి వెళ్దామన్నాడు నవీన్ బ్రో. ఎక్కడికి వెళ్ళాడేంటి? మల్లెపూలు తీసుకెళ్లారని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు బ్రో. ఎంజాయ్ చేస్తున్నాడు వైఫ్తో. మూవీకి వెళ్దామన్నాడు, అందుకే డ్రెస్ మార్చుకున్నాను. వాళ్ళేం కాదులే బ్రో. మల్లెపూలు, హల్వా, స్వీట్స్, అది ఎంజాయ్మెంట్ కాకపోతే ఇంకేంటి బ్రో? కార్పొరేట్లో ఎంజాయ్మెంట్స్ ఉండవు బ్రో. ప్రాజెక్ట్ డెలివరీస్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ మంత్ మన కంపెనీలో అప్రైజల్ బాగుంటాయి బ్రో. బ్రో కార్పొరేట్లో సాలరీస్ మీద ఆశలు, లవర్స్, పిల్లల దగ్గర మనశ్శాంతులు ఎప్పుడో వదిలేసుకున్నాం బ్రో. అలా ఏం కాదు బ్రో మన కంపెనీలో. ప్రతి కంపెనీ వాళ్ళు చెప్పేది ఇదేలే బ్రో. వద్దు, వదిలేయండి. డోంట్ వర్రీ బ్రో. ముందు నవీన్ బ్రో మల్లెపూల సంగతి ఏంటో చూద్దాం. ఇదిగో ఇలా అడిగితే అలా టాపిక్ డైవర్ట్ చేస్తారు మీ కార్పొరేట్ వాళ్ళు. కావ్య, బావా వచ్చావా? అయ్యో దేవుడా, ఏం చేయాలి ఇప్పుడు? ఏమైంది? దేవుడా కావ్య, మనల్ని కాపాడు ఏం స్వామి. చేస్తున్నావు? బావా రాత్రిళ్ళు పువ్వులు చికెన్ ఇంటికి తీసుకొస్తే వాటంటే దయ్యాలు వస్తాయి బావా. మా బామ్మ చెప్పింది. దీనమ్మ బామ్మ చేతబడి చేసే వాళ్ళ దగ్గర వదిలేయాల్సి నిన్ను తెచ్చి నాకు పెళ్లి చేశారు. చా, ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. ఎక్స్ప్రెషన్ మార్చు పదా. పో బావా. బావ కోసం చేసింది ఎంత బాగుందో. కావ్య, ఇంకో 2 గంటలు పడుతుందా నువ్వు రావడానికి? ఇదిగో బావా వస్తున్నాను. నీకోసమే బావా నేర్చుకొని చేశాను. గ్రేవీ చూడడానికి చాలా బాగుంది. నైస్. థ్యాంక్ యూ గూగుల్. బానే చేసావు. ఇంతకెలా చేసావు? హీటర్తో బావా. ఈ తెలివితో నేను ఇంటర్నేషనల్ ఐక్యూ టెస్ట్ పంపిస్తే ఫస్ట్ ప్రైజ్ చేస్తావు లాస్ట్ నుంచి. మీ అమ్మని అడుగుంటే అక్కడ చేసి ఫోన్లో పంపేదిగా, మనం ఇక్కడ తినేవాళ్ళం. ఇలా చెప్పొచ్చుగా బావా, ఎప్పుడు కోపడతావు? దీంతో కాపురం కష్టమే. రేపు హీటర్తో చేయకు, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకో, సరేనా? నాకు తెలియదుగా బావా. ఓకే ఓకే. బ్రో ఇడ్లీ అద్రిపోయాయి బ్రో. మీ మేనేజర్స్కి అన్నీ అదిరిపోతాయి బ్రో. కష్టం అంతా మా ఎంప్లాయీస్ది, ప్రాఫిట్ అంతా మీ మేనేజర్లకి. నువ్వేంటి బ్రో నన్ను వేసుకుంటున్నావు? నీకంటే నవీన్ బ్రోనే బెటరు. అదిగో అక్కడే ఉన్నాడు, వెళ్ళు బ్రో. వెళ్తాం బ్రో, చట్నీ కూడా అయిపోయింది. హెల్త్లు పోయినా పర్లేదు కానీ టేస్టులు మాత్రం కావాలి. ఏంటి బ్రో నవీన్ బ్రో కనిపించట్లేదు? ఇక్కడికి వెళ్ళాడు ఏంటి? నీ టార్చర్ తట్టుకోలేక గ్రౌండ్ ఫ్లోర్ నుంచి దూకేసి ఉంటాడు బ్రో. గ్రౌండ్ ఫ్లోర్ నుంచా? అదెలా పాసిబుల్ బ్రో? మీ టార్చర్ ఆ రేంజ్లో ఉంటుంది మరి, మెట్లు ఎక్కడానికి కూడా వీలు లేకుండా. పొగడకండి బ్రో, సిగ్గేసేస్తుంది. బా మీరు సిగ్గుపడకండి భయ్యా. మీరు సిగ్గు చూసాయంటే దయ్యాలు కూడా దర్చుకునేలా ఉన్నాయి. ఐ హేట్ యూ బ్రో. మీరు మేనేజర్ కాదు బ్రో, సైకో సార్. చెప్పా పవన్ ఇంటికి వచ్చేసారా? ఓకే బాయ్. ఎవరు బ్రో? నవీన్ బ్రో. ఎక్కడ ఉన్నారంట? హైదరాబాద్ బీచ్లో బజ్జీలు తింటున్నారంట. బీచా? హైదరాబాద్లో బీచ్ ఎక్కడుంది బ్రో? మీ మేనేజర్స్కి వేస్టేజ్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఎంప్లాయీస్ డెడికేషన్ మీద ఉండదు కదా బ్రో. మీకు దండం స్వామి. థ్యాంక్ యూ బ్రో. అమ్మయ్య, రాకేష్ నుండి తప్పించుకున్నాను రా బాబు. అంతా నాటకాలు. పొద్దున్నుంచి ఏం తినలేదు అసలు. అసలు ఉన్నానా లేనా అని కాల్ చేసా బావా? అసలు అడిగావా? నాకు కాల్ చేయొచ్చు కదా.
ఎప్పుడు తిడుతుంటావు. ఎలా చేసేది? నీకు స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోమన్నానుగా. నాకు రాదు బావా ఎలా ఆర్డర్ చెయ్యాలో. మీ బామ్మ చెప్పలేదా? బావా, మా బామ్మకి ఎలా తెలుస్తుంది? సరే, ఇలా ఐటమ్ సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోవాలి. ఓకే. సరే బావా. పెట్టేసా? ఎవరు కావాలి? సార్ ఆర్డర్ సార్. నేను ఆర్డర్ చేయలేదు. సార్ కావ్య పేరు మీద చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు. కావ్య, కావ్య, ఆ బావా. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నన్ను అడగాలి కదా. వస్తుందా రాదా అని. అలాగే 5 బిర్యానీలు ఆర్డర్ పెడతావా? సారీ బ్రో, తను ఫస్ట్ టైం ఆర్డర్ చేయడం, సో క్యాన్సిల్ చేసేదా? నో సార్, స్విగ్గీలో ఆర్డర్ చేసిన 1 minute లోపు క్యాన్సిల్ చేయకపోతే మనం ఏం చేయలేం సార్. నాకు ఈ బోనస్ ఒకటి. సరే భయ్యా, మేము ఆల్రెడీ తినేసాం, సో మీరు తినేసేయండి. లేదు సార్, బయట చూసే వాళ్ళందరూ మమ్మల్ని చాలా బ్యాడ్గా అనుకుంటున్నారు. సరే, ఒక పని చేయండి, మీరే ఎవరికైనా ఇచ్చేసేయండి. సరే సార్. థ్యాంక్ యూ. చెప్పవే, కోపంతో రగిలిపోతున్నావు. ఎందుకే? ఏం జరిగింది? ఏంటమ్మా, ఏదో స్విగ్గీలో 5 బిర్యానీలు ఆర్డర్ చేస్తే అందుకే బావ తిడుతున్నాడు. బావ ఏమనళ్లే, వెళ్ళి బావతో మంచిగా ఒకసారి మాట్లాడు. వెళ్ళవే, వెళ్ళి ఒకసారి మాట్లాడు. నేను చెప్తానంటున్నానుగా, సరేనా? సరే. కావ్య, చీ, ఏంటి బావా ఈ డ్రెస్ వేసుకుంటావా నువ్వు? నాకు కాదు నీకు. ఏం స్టాచ్యూలు అయ్యావు? హైదరాబాద్లో అమ్మాయిలంతా పాష్గా ఉంటారు, మోడర్న్గా కూడా. ఏంటి నువ్వు కాఫీ రాదంటావు, హాట్ వాటర్ అంటే తెలీదు, హీటర్తో కుక్ చేస్తావు. నా భార్యని ఇష్టంగా చూడాలనుకున్నా, అయినా వేసుకొని ఉంటావు. నా భార్యని అలా చూడాలనుకోవడం తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, ఏదైనా నీతోనే కదే. నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావు ఓకే, కానీ వేరే వాళ్ళని చూస్తాను ఎందుకంటున్నావు బావా? పా ఇది మళ్ళీ ఫోన్ చేస్తుందేంటో. హలో మా, చెప్పవే. బావతో నాకు డైవర్స్ ఇప్పిస్తావా లేదా? నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్తావా లేదా? సరే, నేను తీసుకెళ్తానే. నేనొచ్చే వరకు తొందరపడి బావతో ఏం మాట్లాడకు.